ఈరోజు మనం డైరెక్ట్ సెల్లింగ్ విజయం కోసం ఒక ప్లేబుక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇది ఒక రకంగా మనకోసమే ప్రత్యేకంగా తయారుచేసిన ఒక కోచింగ్ సెషన్ అనుకోవచ్చు. సాధారణంగా ఎదురయ్యే అడ్డంకులను దాటుకుని మన బిజినెస్ను స్ట్రాంగ్గా ఎలా కట్టుకోవాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. సరే, ఇంక మొదలు పెడదామా? మొదటగా మనల్ని మనం ఒక ప్రశ్న వేసుకుందాం. వద్దు అనే మాట వినగానే ఆ భయం మన బిజినెస్ని దెబ్బతీస్తోందా? సేల్స్లో చాలామందికి ఇదే పెద్ద అడ్డంకి. ఆ ఒక్క మాట నో వినగానే వచ్చే నిరాశ మన ఉత్సాహాన్ని మొత్తం నీరుగార్చేస్తుంది. నిజమేనా? ఆ భయమే మనల్ని ముందుకు వెళ్లకుండా ఆపుతుందా? అసలు ఆ బాధ ఎందుకొస్తుందో తెలుసా? అది కేవలం మనసులో అనుకునేది కాదు. అది మన బలహీనత అస్సలు కాదు. నిజానికి ఆ బాధ వెనుక ఒక సైంటిఫిక్ కారణముంది. అది మన డిఎన్ఏలోనే ఉంది. ఆ కారణమేంటో అర్థం చేసుకుంటే చాలు, దాన్నెదుర్కోవడం చాలా తేలికైపోతుంది. ఇక్కడ చూడండి, ఇది చాలా ఆసక్తికరమైన విషయం. డాక్టర్ నయోమి ఐజెన్బర్గర్ ఏమంటున్నారంటే, మనల్ని ఎవరైనా సోషల్గా రిజెక్ట్ చేసినప్పుడు, అంటే వద్దు అన్నప్పుడు మన బ్రెయిన్ ఎలా రియాక్ట్ అవుతుందంటే, అచ్చం మనకు శారీరకంగా గాయమైనప్పుడు ఎలా రియాక్ట్ అవుతుందో అలాగే రియాక్ట్ అవుతుందట. అంటే తిరస్కరణ వల్ల కలిగే నొప్పి నిజమైన నొప్పితో సమానం. అందుకే అది అంతలా బాధిస్తుంది. సరే, ఈ నో అనే భయం వల్ల సాధారణంగా మనం ఎలాంటి తప్పులు చేస్తాం ఒకసారి చూద్దాం. అమ్మకం కోసం అడగాలంటేనే భయపడతాం. కొంచెం నిరాశ కలగగానే ఇది మన వల్ల కాదు అని వదిలేస్తాం. సరైన గోల్స్ పెట్టుకోం. ఇంకా దారుణమేంటంటే, మన ఫ్రెండ్స్, ఫ్యామిలీ మీదనే ఎక్కువ కాలం ఆధారపడి ఆ సర్కిల్ దాటి బయటకు వెళ్ళాం. వీటిలో ఏదైనా మనకు కనెక్ట్ అవుతుందేమో ఒక్కసారి ఆలోచించుకోవాలి. కానీ ఇక్కడే అసలు విషయముంది. సక్సెస్ అయిన వాళ్ళు ఈ తిరస్కరణను భరించరు. వాళ్ళు దాని అర్థాన్నే మార్చేస్తారు. వాళ్ల దృష్టిలో నో అంటే అది ఎండింగ్ కాదు, అదొక ఫీడ్బ్యాక్, అదొక లెర్నింగ్ ఆపర్చునిటీ. వాళ్ళు దాన్ని అలా చూస్తారు. ఇదే సమస్య నుంచి పరిష్కారం వైపు మనం వేసే మొదటి అడుగు. ఓకే, మరి మన గేమ్ ప్లాన్ ఏంటి? మొదటిది మన మైండ్ సెట్. విజయానికి పునాది వేసే 90 రోజుల మైండ్ సెట్. ఈ నెంబర్ బాగా గుర్తుపెట్టుకోండి, 90. కనీసం 90 రోజులు. ఏం జరిగినా సరే ఈ బిజినెస్ని వదిలిపెట్టకూడదు. అంతే. రిజల్ట్స్ వెంటనే రాకపోవచ్చు, పర్లేదు. కానీ నిలగడాలన్న కమిట్మెంట్ మాత్రం చాలా ముఖ్యం. ఎందుకంటే చాలామంది మొదటి 3 నెలల్లోనే వదిలేస్తారు. కానీ అసలైన ఫౌండేషన్ పడేది ఆ టైంలోనే. అయితే ఈ మొదటి 90 రోజుల గోల్ కేవలం అమ్మకాలు చేయడం కాదు. అసలు లక్ష్యమేంటంటే నేర్చుకోవడం, ట్రైనింగ్స్ అటెండ్ అవడం, ఈ బిజినెస్కి సంబంధించిన ప్రాథమిక విషయాల మీద గట్టి పట్టు సాధించడం. ఇదే మన భవిష్యత్ విజయానికి బలమైన పునాది అవుతుంది. మరి ఆ నోని పాజిటివ్గా ఎలా మార్చుకోవాలి? దానికోసం ఒక 4 స్టెప్ ప్రాసెస్ ఉంది. మొదటిది, బాధ కలిగినప్పుడు దాన్ని ఒప్పుకోవాలి. ఓకే, నాకు నిరాశగా ఉంది అని అంగీకరించాలి. రెండవది, ఆ సంభాషణ నుంచి మనం ఏం నేర్చుకున్నాం అని ఆలోచించాలి. మూడో స్టెప్, రీసెట్. ఇప్పుడు ఏం చేయాలో ఒక కొత్త ప్లాన్ వేసుకోవాలి. ఇక నాలుగవది, చాలా ముఖ్యమైనది, ఫలితం ఏమైనా కానీ మనం ప్రయత్నించినందుకు మనల్ని మనం మెచ్చుకోవాలి. ప్రయత్నాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి, ఫలితాన్ని కాదు. రైట్. మైండ్ సెట్ తర్వాత ఇప్పుడు స్కిల్ సెట్. ఇక్కడ మనం ఒక కన్సల్టెంట్లా అమ్మడం ఎలాగో నేర్చుకుంటాం. అంటే కేవలం వస్తువులు అమ్ముకునే వ్యక్తిగా కాకుండా ఒక నమ్మకమైన భాగస్వామిగా ఎలా మారాలో చూద్దాం. అసలీ కన్సల్టేటివ్ సెల్లింగ్ అంటే ఏంటి? చాలా సింపుల్. మన దగ్గరున్న సొల్యూషన్ గురించి చెప్పే ముందు అసలు వాళ్ళ సమస్యేంటి, వాళ్ళ అవసరాలేంటి అని అర్థం చేసుకోవడం మీద ఫోకస్ చేయడమే ఇది. ఇందులో సేల్స్ పర్సన్ ఒక సలహాదారుడుగా పనిచేస్తారు. హార్డ్ సెల్కి, కన్సల్టేటివ్ సెల్కి మధ్య తేడా చూద్దాం. హార్డ్ సెల్లో ఏం చేస్తాం? మన ప్రోడక్ట్ని పుష్ చేస్తాం. మన ఫోకస్ అంతా వెంటనే సేల్ క్లోజ్ చేయడం మీదే ఉంటుంది. కానీ కన్సల్టేటివ్ సెల్లింగ్లో మనం సమస్యను పరిష్కరిస్తాం. ముందు వాళ్ళు చెప్పేది వింటాం, ప్రశ్నలు అడుగుతాం, నమ్మకాన్ని పెంచుదాం. మా దగ్గర ఇది ఉంది అని మొదలుపెట్టాం. మీరు ఏం పరిష్కరించాలనుకుంటున్నారు అని మొదలుపెడతాం. ఈ కన్సల్టేటివ్ అప్రోచ్కి 4 స్తంభాలున్నాయి. ఇవి చాలా ముఖ్యం. 1, యాక్టివ్ లిజనింగ్, అంటే శ్రద్ధగా వినడం. 2, ఎంపతి, అంటే వాళ్ల పరిస్థితిని అర్థం చేసుకోవడం. 3, సరైన ప్రశ్నలు అడిగి అసలు సమస్యేంటో తెలుసుకోవడం. 4, ప్రాబ్లమ్ సాల్వింగ్ మైండ్ సెట్, అంటే అమ్మాలి అనే ఆలోచన కంటే పరిష్కరించాలి అనే ఆలోచనతో ఉండటం. సో మొత్తం మీద మన లక్ష్యం ఒక్కటే, మన ప్రాడక్ట్ని ఒక సొల్యూషన్గా చూపించే ముందు వాళ్ళ అసలైన సమస్య ఏంటో కనిపెట్టాలి.
ఇది అచ్చ డాక్టర్ లాంటిదే. ముందు డయాగ్నోసిస్, ఆ తర్వాతే ప్రిస్క్రిప్షన్. అప్పుడే కదా నమ్మకం ఏర్పడేది. ఓకే, ఇప్పుడు మనం నిజమైన బిజినెస్ని ఎలా కట్టుకోవాలో చూద్దాం. గుర్తుపెట్టుకోండి, సంబంధాలే మన అసలైన ఆస్తి. సాధారణంగా బిజినెస్లో ROI అంటే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటారు. కానీ మన ఫీల్డ్లో ROR గురించి ఆలోచించాలి. అంటే రిటర్న్ ఆన్ రిలేషన్షిప్స్. మనం మన సంబంధాలపై పెట్టే పెట్టుబడి, అదే మనకు అసలైన రాబడినిస్తుంది. మరి సంబంధాలను ఎలా పెంచుకోవాలి? దానికో సింపుల్ ప్లాన్ ఉంది. అదే 2-2-2 ఫాలోఅప్ ప్లాన్. సేల్ జరిగిన 2 రోజుల తర్వాత కాల్ చేసి థ్యాంక్స్ చెప్పాలి. 2 వారాల తర్వాత మళ్ళీ ఫాలోఅప్ చేసి ఆర్డర్ అందిందా, ప్రోడక్ట్ ఎలా ఉంది అని అడగాలి. 2 నెలల తర్వాత మళ్ళీ టచ్లోకి వెళ్ళి రీఆర్డర్ గురించి మాట్లాడవచ్చు. చూసారా, ఇది ఎంత సిస్టమేటిక్గా ఉందో. ఈ సంబంధాలను మనం జాగ్రత్తగా పెంచుకుంటే చాలు, వాళ్లే మనల్ని ఫాలో అవుతారు. వాళ్ళు కేవలం కస్టమర్లుగా మిగిలిపోరు, మనపై నమ్మకంతో మన కోసం మాట్లాడే లాయల్ ఫాలోయర్స్ అవుతారు. ఇంకొక ముఖ్యమైన విషయం, దీన్ని ఒక వ్యాపారంలా చూడండి, హాబీలా కాదు. అంటే దీనికి కొన్ని ఆఫీస్ అవర్స్ పెట్టుకోండి, క్యాలెండర్ నీట్గా మెయింటైన్ చేయండి, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండండి, ఎప్పుడూ నేర్చుకుంటూ ఉండాలి. అన్నిటికన్నా ముఖ్యంగా మీ అప్లైన్ లీడర్ నుంచి సలహాలు తీసుకుంటూ ఉండండి. వాళ్ళ అనుభవం మనకు చాలా ఉపయోగపడుతుంది. సరే, ఇప్పుడు చాలా ముఖ్యమైన టాపిక్. అదే పిరమిడ్ స్కీమ్ అనే ఉచ్చులో పడకుండా ఉండటం. మన బిజినెస్ని, మన పేరుని కాపాడుకోవాలంటే ఇది తప్పకుండా తెలుసుకోవాలి. మరి ఒక నిజమైన డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్కి, ఒక ఇల్లీగల్ పిరమిడ్ స్కీమ్కి మధ్య తేడా ఎలా గుర్తుపట్టాలి? చాలామందికి అనుమానముంటుంది. చూడటానికి రెండూ ఒకేలా అనిపించవచ్చు, కాని వాటి మధ్య చాలా పెద్ద తేడాలున్నాయి. ఈ టేబుల్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. డైరెక్ట్ సెల్లింగ్లో డబ్బు కస్టమర్లకు ప్రొడక్ట్స్ అమ్మడం ద్వారా వస్తుంది, కాని పిరమిడ్ స్కీమ్లో కేవలం కొత్తవాళ్లను చేర్పించడం ద్వారా వస్తుంది. ఇంకో తేడా ప్రొడక్ట్. నిజమైన కంపెనీ ప్రొడక్ట్కి మార్కెట్లో విలువ ఉంటుంది, కాని పిరమిడ్ స్కీమ్లో ప్రొడక్ట్కి అసలు విలువే ఉండదు. ఇన్వెంటరీ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. నిజమైన కంపెనీలు ఎక్కువ స్టాక్ కొనమని బలవంతం చెయ్యవు. సో ఇక్కడ కీలకమైన పాయింట్ ఒక్కటే, ఒక చట్టబద్ధమైన వ్యాపారం ఎప్పుడూ నాణ్యమైన ఉత్పత్తులను కస్టమర్లకు అమ్మడం మీదే దృష్టి పెడుతుంది. చివరగా ఒక్క ఆలోచన, మనం చేస్తున్న పనిలో ప్రధాన ఫోకస్ ప్రోడక్ట్ని కస్టమర్కి చేర్చడమా లేక కొత్త వాళ్లను రిక్రూట్ చేయడమా? ఈ ప్రశ్నకు వచ్చే సమాధానమే అన్నీ చెప్పేస్తుంది, మనం ఎటువైపున్నామో స్పష్టం చేస్తుంది. నా కంటెంట్ నచ్చితే దయచేసి నా ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఇంకా మంచి వీడియోస్ చేయడానికి మోటివేషన్ ఇస్తుంది. ధన్యవాదాలు. మరిన్ని వివరాలకు సంప్రదించండి. మీ రమణ. 94485579117.